అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత మా ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ మధ్య పదే పదే కేటీఆర్ గారు ఒకటే సొల్లు వాడు వాగుతా ఉన్నాడు. సోయి లేదు, మతి స్థిమితం పోయింది. మొన్న కవితమ్మ ఏం చెప్పింది, ఇలా అవినీతి మీద మొత్తం బయట పెట్టిన తర్వాత మతి స్థిమితం పోయి పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాడు, పిచ్చి కుక్క వాగినట్టు వాగుతా ఉన్నాడు. ఇప్పటికెప్పుడు మొన్న మా అడవిపల్లి మండలంలో కానీ, తర్వాత మా కొత్తపేట తండలో కానీ జరిగిన ఇష్యూ వేరు, జరిగిన సంఘటన వేరు. దాన్ని మసిపూసి మారాడికి అని చేసి దాన్ని తీసుకపోయి యూరియా మీద తీసుకొచ్చారు. దాన్ని గత 10 సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు తెలుసుకోలేదు, ప్రజల ముందుకు పోలేదు. అడవిల మీద కేసులు పెట్టిర్రు, రకరకాల హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ, మీ టీఆర్ఎస్ పార్టీ. పోలీసులు అడ్డం పెట్టుకొని రజాకారులను తలపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మీ అందరికి తెలిసే విషయం. కానీ ఈ మధ్యలో ఏదో అధికారం పోయిన తర్వాత ఒకసారికి వాళ్ళందరికీ ఇప్పుడు పైలట్లు సైరన్లు పోగానే వాళ్ళందరికీ పిచ్చి లేసి, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి, పోయిన భగత్, ఇంకొక రవీంద్ర కుమారు, వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి, అసలు వచ్చిన గొడవ ఏందనే దాని మీద. ఆ రోజు జరిగిన సంఘటన ఏంది, సుమన్ సాయి సుద్దీన్ దగ్గర పంచాయతీ పెట్టుకుంటారు, స్నేహితుల మధ్య జరిగిన కొట్లాట అది. అని యూరియా కోసమో లేకపోతే పొలిటికల్ కూడా కాదు. ఆ సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ, కొత్తపల్లి 2 సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ. ఓ 10-12 ఒంటి గంట దాకా తాక్కుంటా కూర్చుంటారు. అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది అక్కడ ఇద్దరి మధ్యలో. జరిగిన పంచాయతీ ఏంది, కొట్టుకున్నారు, అయిపోయింది. ఫస్ట్ సాయి సిద్ధరెడ్డి పోయి వాడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు. కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది, సుమన్ మీద అయింది కేసు. సుమన్ మీద కేసు అయింది. అంతకు ముందు ఏం జరిగింది, ఈ సాయి సిద్ధరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆ సుమన్ కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతాడు. పోతుంటే తల్లి అడ్డం వస్తుంది, అమ్ములు అనే అడ్డం వస్తుంది, తర్వాత తండ్రి అడ్డం వస్తాడు. వస్తే వాళ్ళ విచక్షణారహితంగా కొట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి కొడితే ముక్కు చెదిరిపోయి దాదాపు 70-80 వేలు ఖర్చు వచ్చింది. ఫోటోలు విజువల్స్ చూడండి మీరంతా. ఈ సంఘటన తీసుకుపోయి యూరియా మీద తీసుకొచ్చారు ఇప్పుడు ఇదంతా. కాబట్టి సోయి ఉండి మాట్లాడాలి, మతిస్థిమితం ఉండి మాట్లాడాలి. జగదీశ్వర్ రెడ్డి గారు మీరంతా మర్చిపోయారు ఇప్పుడు ఇదంతా. తర్వాత గోనియతండ దశలేని సమస్య మా అందరికి నోటీస్కి వచ్చింది. ఎప్పుడు ఆమె దెబ్బ తగిలిన సంగతి తెలియదు, మాకు సమాచారం ఇవ్వలేదు. మా స్కైలాబ్ నాకు సమాచారం ఇచ్చినట్టే డాక్టర్ గారు చెప్తారు. చెప్పగానే మేము పార్టీ తరఫున అందరం పోయినాం. వెంటనే పార్టీ నుంచి 2 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించినాం. దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. అసలు యూరియా పాపం ఎవరిది, అది మాదా? అది యూరియా పాపం ఎవరిది, బీజేపీ పార్టీది. నిన్న మన కూడా వస్తాడు, మతిస్థిమితం లేనివాడు కూడా వస్తాడు, పైసలు ఇచ్చుకొని తెచ్చుకున్న అధ్యక్ష పదవి వాడు. మనకి యూరియా ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. యూరియా అమ్ముకుని ఉట్టిగా అని చెప్పి 200 కోట్లకు యూరియా అమ్ముకోరని చెప్పేసి ఒకటి బాణం చేస్తాడు. కాబట్టి బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు మతిస్థిమితంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ. కానీ మా వాడపల్లి ఎస్ఐ గారు ఏం చేసిండ్రు, కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది. ఆ తర్వాత తీసుకుపోయి ఈమె దెబ్బ జరిగిన తర్వాత తీసుకుపోయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కదా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినప్పుడు దెబ్బలు పుట్టిన మాట వాస్తవం ఉండొచ్చు. దాని మీద 3rd డిగ్రీ 4th డిగ్రీ కేటీఆర్ మాట్లాడడం, జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉన్నది. మీ పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్నబియ్యం ఇవ్వలేదు, ఒక భూభారతి చట్టాన్ని ధరణిలో రైతులందరూ ఇబ్బంది పడ్డారు. కానీ ఇవాళ మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మీరు ఓరలేకపోతున్నారు. ఇప్పుడు యూరియా సమస్యను తీసుకుపోయి ఇట్లా తప్పుదో పట్ట తీసుకుపోతున్నారు. వీళ్ళంతా జరిగిందేమో అది ఇష్యూ వేరు, కానీ యూరియా సమస్యను మీరు ముందు పెడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గిరిజనులే, వీళ్ళు గిరిజనులే. కొట్టుకుంది ఇద్దరి మధ్యలో పర్సనల్ ఇష్యూస్, తాయిగాడ కొట్టుకున్నారు పోయి. దీన్ని మీరు ఇట్లా బురద పోయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఆ తర్వాత చూడండి ఎట్లా కొట్టారు. ఇప్పుడు వీళ్ళంతా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళ మొన్న కాళేశ్వరం కట్టిరు కదా, అది కూలిపోయింది. దాని తర్వాత ఏదైతే మీరే మొన్నటిదాకా మీరు అసెంబ్లీలో అన్నారు, ఎక్కడ అన్నారు, సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి అని చెప్పారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళంతా మళ్ళీ కుమ్మక్కయ్యారు. ఇద్దరు కేసులు తీసుకోవాలి కదా. మీరు సిబిఐకి ఇవ్వని తర్వాతనే మా అధ్యక్షుడు, మా పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, సిబిఐకి ఒప్పో చెప్తున్నాం కేసు అని చెప్పారు. మన బీజేపీ పార్టీ ఏం చేయాలి, కిషన్ రెడ్డి వాళ్ళంతా ఏం చేయాలి, వెంటనే సిబిఐ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ మీద మూవ్మెంట్ చేయాలి. ఇప్పటిదాకా ఇచ్చిన
దరఖాస్తు ఇప్పుడు మా పార్టీ మా గవర్నమెంట్ సిఫారసు చేసిందని ఇప్పటిదాకా కూడా దాన్ని చర్య తీసుకోలేదు. మీరంతా ఒకటే కుమ్ముక్కై యూరియా దొరకలేదని చెప్పేసి మీరు తప్పుదోవ మాట్లాడుతా ఉన్నారు, తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ప్రజలందరినీ. కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు. ఇంకా 10 ఏళ్ళ దాకా మీ ప్రభుత్వం రాదు, ఇంకా 10 ఏళ్ళ దాకా మీరు వచ్చేది లేదు, ఎమ్మెల్యే గెలిచేది కూడా లేదు, మీకు డిపాజిట్ కూడా రావు మళ్ళీ ఒకసారికి.